గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. G7 దేశాల సమ్మిట్, దేశాధినేతలతో మోడీ భేటీ. ఇటలీలో జరుగుతున్న G7 సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాధినేతలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఇటలీ చేరుకున్న ఆయనకు దేశ ప్రధాని జార్జియా మెలోని స్వాగతం పలికారు. తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో మోడీ సమావేశమయ్యారు. రక్షణ, న్యూక్లియర్ అండ్ స్పేస్ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతంపై వారిద్దరూ చర్చలు జరిపారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్తోనూ మోడీ సమావేశమయ్యారు. ఇండియా, యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇరు నేతలు చర్చించారు. ప్రధాని మోడీతో మాట్లాడుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని విధంగా ఇటలీ ప్రధానితో చర్చలు జరుపుతున్నారు. G7 దేశాల సమ్మిట్, వివిధ దేశాధినేతలతో మోడీ సమ్మిట్లో చర్చలు జరిపారు. ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ, పడవ పడ్డ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కారు. భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడం మేలనే యోచన. TGIIC ల్యాండ్ బ్యాంకు నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 48,000 కోట్ల విలువైన 760 ఎకరాల గుర్తింపు. వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక. ఇప్పటికే RBIతో సర్కార్ సంప్రదింపులు. ఇక్కడ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ 48,000 కోట్ల విలువైన 760 ఎకరాల గుర్తింపుల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇక్కడ రైతుల రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం ఈ విధంగా ల్యాండ్ను తనఖా పెట్టి అమ్మడం కంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకొని రైతుల రుణమాఫీ తీర్చే ప్రక్రియలో ఇక్కడ రిజర్వ్ బ్యాంకును సంప్రదించిందంట మన రాష్ట్ర ప్రభుత్వం. అమ్మడం ఇష్టం లేకనే ఇటీవల ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం సర్కారు భూములను అమ్మి నిధులు సమకూర్చుకున్నదనే ప్రస్తావన వచ్చింది. కానీ ప్రతిసారి ప్రభుత్వ భూములను అమ్మడం సరికాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తాయని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC దగ్గరున్న ప్రభుత్వ భూముల ల్యాండ్ బ్యాంకు అంశం చర్చకు వచ్చింది. TGIIC పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయిస్తుంది. ఇందుకోసం లీజు రూపంలో కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి నిధులు తెచ్చుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి సీఎం సహా ఆఫీసర్లు వచ్చారు. విధంగా భూములను గత ప్రభుత్వ భూములను అమ్మి ఖర్చులకు వాడేది ఇది. దానికంటే ఇక్కడ అమ్మడం కంటే ప్రభుత్వ భూమిని అమ్మితే గవర్నమెంట్కు ముందు సమస్యలు వస్తాయని ఇక్కడ దానికంటే తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం బెటర్ అని ఇక్కడ అధికారులతో చర్చించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో కుదవ పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్నది. ఇట్లయితే రైతుల పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయొచ్చని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే తనఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 760 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. వీటి విలువ దాదాపు 48,000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టడం ద్వారా కనీసం 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే RBI గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. RBI నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకవేళ RBI ఓకే అంటే 7 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న రైతుల పంట రుణాలు ఏకకాలంలో మాఫీ అవుతాయి. సీఎం ముందు పలు ప్రతిపాదనలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల లోపు క్రాప్ లోన్లు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కారు అన్వేషిస్తున్నది. ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది. RBI నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఒకవేళ RBI ఓకే అంటే ఏండ్లుగా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఏకకాలంలోనూ సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి ఈ విధంగా ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో ఇక్కడ మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 760 ఎకరాల భూమిని గుర్తించి ఇక్కడ దానిపై అమ్మడం కంటే ఇక్కడ తాకట్టు పెట్టి రుణం తీసుకునే అవకాశం ఉన్నది RBI నుంచి. ఇక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ముందు ఈ రుణమాఫీ అంశం ప్రత్యేకంగా ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన ముందున్న అంశాలుగా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆయన
ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా ఇక్కడ ఇచ్చిర్రు. మరి ఎంత తొందరగా అయితే చూడాలి. మళ్ళీ డిఆర్సీ మీటింగ్స్, జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయం. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకం, జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు సీఎం దృష్టికి తెచ్చేందుకు అవకాశం. డిఆర్సీ మీటింగ్స్కు మినీ అసెంబ్లీలుగా గుర్తింపు. 10 ఏళ్లు పక్కన పెట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ డిఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించగా ప్రత్యేక రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల పాటు వాటిని పక్కన పెట్టింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతానికి 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డిఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో డిఆర్సీ మీటింగ్లకు మినీ అసెంబ్లీ సమావేశాలుగా గుర్తింపు ఉండేది. జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పనులు, కావలసిన నిధులపై ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో సమగ్రంగా చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే డిఆర్సీ మీటింగ్స్ అసలు లక్ష్యం. ఈ విధంగా అసెంబ్లీలో చర్చించలేనివి ఇక్కడ మంత్రుల సమక్షంలో వివిధ జిల్లాలో ఉమ్మడి అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న ఈ మీటింగ్స్, డిఆర్సీ మీటింగ్ అంటే డిస్ట్రిక్ట్కి సంబంధించి జిల్లాల వారీగా మంత్రుల పర్యవేక్షణలో ఉంటాయి. అంటే ఇవి అసెంబ్లీలో ఏవైతే చర్చకు రావో అవి మంత్రుల సమక్షంలో చర్చించి దాని మీద సమస్యను పరిష్కరించే అవకాశం ఉండేనంట. అది మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవబోతున్నాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. రన్నింగ్ బస్ దిగుతూ ఇంటర్ స్టూడెంట్ మృతి. కాలేజీకి వెళ్ళిన తొలి రోజే ఓ ఇంటర్ స్టూడెంట్ ప్రమాదానికి గురై చనిపోయింది. హైదరాబాద్లో రన్నింగ్ బస్సు నుంచి దిగేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. 5 రోజులు భారీ వర్షాలు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ వచ్చే 5 రోజులు వర్షాలు ఉన్నాయంట. సైన్యం చేతికి నాగాస్త్రం. భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక ఆయుధం అందుబాటులోకి వచ్చింది. మానవ రహిత డ్రోన్ల వ్యవస్థ యుఏవి ఆధారంగా గగనతలం నుంచి దాడి చేసేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన నాగాస్త్రం 1 సైన్యం అమ్ముల పొదిలోకి చేరింది. ఇక్కడ డ్రోన్ల సాయం, ఆర్మీకి డ్రోన్లు కొత్తగా అధునాతన టెక్నాలజీతో అందించడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. తలసానికి బీగుస్తున్న గొర్రెల స్కామ్ ముచ్చు. ఆయన మంత్రిగా ఉండగానే స్కీమ్లో భారీగా అవినీతి. ఇద్దరు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే మొత్తం వ్యవహారం. మనీ ట్రాన్సాక్షన్లతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ. ఫైళ్లు ఇవ్వాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు నోటీసులు. విధంగా తలసానికి బిగిస్తున్న ఉచ్చు అని ఇక్కడ గొర్రెల స్కామ్లో జరిగిన అక్రమాలపై ఈడీ ఆరా తీస్తున్నది. దాని మీద ఉన్న అధికారులకు పూర్తి వివరాలు సమర్పించాలని ఈడీ కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం 3 నెలల వరద నీటి కోసం జూలై 2వ వారంలో అసెంబ్లీ. కేంద్ర బడ్జెట్కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టేందుకు ఏర్పాట్లు. విద్యా వ్యవసాయ కమిషన్లతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్ఓఆర్ చట్టాలపై చర్చలు. 3 నెలల వరద నీటి కోసం 1000 కోట్ల ఖర్చా. ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిండ్రు? జస్టిస్ పిసి ఘోష్. రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 2015 నిపుణుల కమిటీ రిపోర్టును గత సర్కార్ దాచడంపై అనుమానం. ఆ రిపోర్టును వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. జలసౌధలో ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ. 7న కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ అందే అవకాశం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ తన విచారణను స్పీడప్ చేసింది. అసలు ఆ ప్రాజెక్టు అవసరం ఎంత, దానికి పెట్టిన ఖర్చు, కడుతున్న వడ్డీలు, కలుగుతున్న ప్రయోజనాలు వంటి ఆర్థిక అంశాలపై ఆరా తీస్తుంది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కాళేశ్వరంలో భాగంగా దిగువన 3 బ్యారేజీలు కట్టి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏడాది పాటు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న చోట కాకుండా 3-4 నెలలు మాత్రమే ఫ్లడ్ వచ్చే చోట 1000 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ చేసుకోవడం ఏమిటని ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటుంది. ఈ విధంగా అవకాశం ఉన్న చోట కాకుండా ఇక్కడ అనవసరంగా 3-4 సార్లే తీసుకునేదానికి అవకాశం ఉన్న చోట ఫ్లడ్ ఉన్న చోట ఇక్కడ ఏర్పాటు చేయడం, లిఫ్ట్ చేసుకోవడం ఏందని ఇక్కడ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అధికారులను ప్రశ్నిస్తుంది. దీని మీద కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా పూర్తి విచారణ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మరి దోషులకు చర్చ
జోషులపై చర్యలు తీసుకునే ఏ మేరకు తీసుకుంటారో చూసుకోవాలి మరి చూడాల్సి ఉంది. కేటీఆర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్లు. కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం. విచారణ 4 వారాలకు వాయిదా. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కొడుకు హిమాంశు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా కేటీఆర్ ఎమ్మెల్యేగా కేటీఆర్కి హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. దానికి సంబంధించి కేటీఆర్ ఎమ్మెల్యేగా అసలు చెల్లదు అని ఇక్కడ ఆయనపై కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్ రెడ్డి మరో వ్యక్తి పిటిషన్ వేసారు. లగెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి కూడా ఆయన కేటీఆర్పై కేసు వేసారు హైకోర్టులో. ఇక్కడ హైకోర్టు నుంచి పిటిషన్ వచ్చింది, నోటీసులు వచ్చినాయి కేటీఆర్కు. అయితే దానికి ముఖ్యంగా సంబంధించి కేటీఆర్ కొడుకుకు ఆస్తులు ఉన్నాయంటే ఆయన పేరు మీద, ఎలా వచ్చాయి ఆయన ఆస్తులు ఆయన పేరు మీద అని ఇక్కడ కేసు వేసినట్టుగా ఇక్కడ సమాచారం. హిమాంశుకు పేరిట ఎలా ఆస్తులు వచ్చాయో చెప్పలేదని పిటిషనర్ వివరాలు చెప్పలేదన్నందుకు సరిగా లేవన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు కేసు వేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అన్ని రంగాలకు హైదరాబాద్ వరల్డ్ డెస్టినేషన్. రాష్ట్రంలో మెరుగైన సవలతులున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో 10 సంస్థల ప్రముఖులతో మంత్రి వరుస భేటీలు. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో మీటింగ్. న్యూయార్క్లో మైండ్ టెక్ సర్వీసెస్ సంస్థతో చర్చలు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కన్సార్టియంకు మద్దతు ఇస్తామన్న మంత్రి. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల కేటాయింపు. హోంమంత్రిగా అనిత, నారా లోకేష్కు ఐటీ శాఖ. భూత్ తగాదాలతో వ్యక్తి దారుణ హత్య. కట్టెలతో కొట్టిన దాయాదులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి. నారాయణపేట జిల్లా చిన్నపొర్లలో గ్రామంలో పోలీస్ పికెట్. ఘటనపై సీఎం సీరియస్. బాధితులపై చర్యలకు ఆదేశం. 6 ఏళ్ల చిన్నారిపై రేప్ మర్డర్. పెద్దపల్లి జిల్లాలో దారుణం. 6 బయట నిద్రిస్తున్న బాలికను కిడ్నాప్ చేసి మిల్లు డ్రైవర్ అఘాయితం. సీసీటీవీలో కిడ్నాప్ దృశ్యాలు. నిందితుడు అరెస్ట్. పోక్సో చట్టం కింద కేసు పెట్టండి సీఎం రేవంత్. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ. ఈ విధంగా ఘోరాలు జరిగినాయి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.